Hi guys, hope you're all doing good. Yes, this is Dr. Archana doing MD Homeopathy. Today I'm here to give you the updates and regarding the government medical officer posts in the homeopathic stream. You might all have known that there are 53 number of medical officer posts have been to be filled by the APPSC. It was in the 2021 and 2022. So adi manandariki telusu update aithe, but today I'm here to give you small tips regarding how to prepare for the medical officer homeopathy examinations. So since it is a very short time, means after once the notification has been given, it will be nearly 2 months, hardly we will have the time for the preparation. Yeah. So guys, for any competitive exams, the preparation strategy must be very clear and it must be followed. సో ప్రిపరేషన్ ఒక ప్లాన్ వేసుకోవడం ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ ప్లాన్ వేసుకున్న తర్వాత దాన్ని డైలీ ఫాలో అవ్వడం అనేది ఇట్ ఈస్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం సిలబస్ విషయానికి వస్తే హోమియోపతి మెడికల్ ఆఫీసర్స్ ఇవి అందరికీ తెలిసినవే, సో నేను అది మళ్ళీ ఎలాబరేట్గా చెప్పట్లేదు. సో 53 మెడికల్ ఆఫీసర్స్ పోస్ట్ అనే వేకెన్సీస్ అనేది స్టేట్ పిఎస్సి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి సన్నాహాలు ఇచ్చారనమాట. సో ఏంటి అంటే వన్ ఈజ్ ఫ్రమ్ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అండ్ రిమైనింగ్ 52 ఆర్ రెగ్యులర్ పోస్ట్ అండి. సో ఇవి పక్కన పెట్టేస్తే యాజ్ ఆస్పరెంట్స్, యాజ్ ఎ స్టేట్ ఆస్పరెంట్స్ వాట్ వీ నీడ్ టు నో అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో ఇక్కడ మన సిలబస్లో ఏంటంటే సిలబస్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఇచ్చారండి. పేపర్ 1 ఈజ్ రిగార్డింగ్ ద జనరల్ స్టడీస్, ఓకే, ఇట్ క్యారీస్ 150 మార్క్స్. అండ్ రిగార్డింగ్ పేపర్ 2 ఈజ్ కన్సర్న్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ ద మెడిసిన్ సబ్జెక్ట్స్. We might are very familiar with those subjects. So paper 2 is regarding the medicine subjects, concerned subjects, which carries the 350 marks with negative markings. Okay, నెగిటివ్ మార్కింగ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాము వాట్ ఈస్ జనరల్ స్టడీస్ అంటే. సో జనరల్ స్టడీస్ విషయానికి వస్తే పేపర్ 1 ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే లైక్ పర్సనల్ నోట్స్ అనేది కంపల్సరీ ఉండాలండి ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరి నోట్స్ వాళ్ళకే అర్థమవుతుంది. వీ షుడ్ నాట్ కాపీ ఆర్ వీ షుడ్ నాట్ సీ అదర్స్ నోట్స్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో అది ఇట్ డస్ నాట్ గివ్స్ మచ్ యూస్ఫుల్. సో ఎవరైనా వేరే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ నాట్ సో ఫేర్ అనమాట. అంటే ఎవరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ద ఎగ్జామ్స్ అంటే ఈ జనరల్ స్టడీస్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ లైక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమేమి జరిగాయి ఇన్ అవర్ కంట్రీ. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ జరిగాయి రీసెంట్గా, లైక్ టోక్యో ఒలింపిక్స్ 2020 అనేసి. సో ఇలాంటి కరెంట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, గోల్డ్ మెడల్స్ ఎన్ని వచ్చాయి, బ్రాంజ్, సిల్వర్, ఇలాంటివి అప్డేట్స్ అన్నీ వీ షుడ్ బి థారో. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే లైక్ పాలిటీ అండ్ ఈ గవర్నెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. అండ్ ఇండియన్ పాలిటీ అంటే నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషనల్ మేకింగ్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నౌ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ అవర్ కంట్రీ. అంటే దీనికి ఒక సర్టెన్ ఫీచర్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్కి, వాట్ ఆర్ ద ఫీచర్స్. అండ్ ప్రియాంబుల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ వీ షుడ్ గో త్రూ ఇన్ ద పాలిటీ లెవెల్. సో ఆఫ్టర్ ఈ పాలిటీ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఎకానమీ అండి. లైక్ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది. ఓకే, రీసెంట్గా అంటే ఇప్పుడు వీఆర్ అపియరింగ్ ఫర్ ద స్టేట్ పిఎస్సి రైట్. సో స్టేట్ పిఎస్సి కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామికల్ లెవెల్ ఎలా ఉంది, లైక్ ఎకనామికల్ స్టేటస్ ఎలా ఉంది, అండ్ మన లైక్ ఏపీలో ఉన్న స్కీమ్స్ ఏంటి, అండ్ ఇలాంటివన్నీ మనము వీ షుడ్ గో త్రూ అనమాట. అండ్ కమింగ్ టు ద జియోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ జనరల్ స్టడీస్. సో జియోగ్రఫీలో ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ కవర్ చేయాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏపీ జియోగ్రఫీ కూడా అండి. సో ఇలా బోత్ ఇండియన్ అండ్ స్టేట్ యొక్క టాపిక్స్ని కవర్ చేసుకుంటూ రావాలి జనరల్ స్టడీస్ అంటే. అండ్ ఇంకోటి రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ అంటారు. సో ఇవన్నీ జనరల్ మెంటల్ అబిలిటీస్ అనమాట. ఇవి కూడా లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏంటి, బ్లడ్ గ్రూప్స్ ఏంటి, ఓకే, లైక్ ఇంకా క్లాక్ క్వశ్చన్స్ కానీ, ఇంకా లైక్ క్లాక్స్ కానీ, ఇంకా
క్యాలెండర్ క్వశ్చన్స్, క్లాక్ క్వశ్చన్స్, డైస్ క్వశ్చన్స్, బ్లడ్ గ్రూప్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇలాంటివన్నీ లాజికల్ రీజనింగ్స్లో వస్తాయన్నమాట. సో ఇలా నేనైతే ఇప్పుడు ఏమేమి కవర్ చేశాను, కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఈ లాజికల్ రీజన్ కూడా చెప్పాను. అండ్ ద థింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం చదవాల్సింది ఏంటంటే బైఫర్గేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో 2014లో ఎప్పుడైతే అంటే ఈ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, 2014 కన్నా ముందు కూడా ఒకసారి వాళ్ళ ఉద్యమం స్టార్ట్ చేశారు, తెలంగాణ సపరేట్ స్టేట్ వాళ్ళకి కావాలనేసి. సో అక్కడి నుంచి చదవాల్సి ఉంటుంది. ఏపీ బైఫర్గేషన్ అంటే ఎప్పుడు జరిగింది అండ్ ఏ స్టేట్స్ అంటే బైఫర్గేషన్ తర్వాత స్టేట్స్ ఎలా డివైడ్ అయ్యాయి అండ్ క్యాపిటల్ ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై అవర్ చీఫ్ మినిస్టర్, అంటే అప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు, వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు బైఫర్గేషన్ తర్వాత, ఇలాంటివన్నీ మనము బైఫర్గేషన్ అనే టాపిక్లో చదవాల్సి ఉంటుందన్నమాట ఏపీ బైఫర్గేషన్లో. సో దట్ ఈస్ ఆన్ 2014 నుంచి. సో ఇదన్నమాట. సో జనరల్ స్టడీస్ అనగానే ఇవన్నీ బ్రీఫ్గా కొన్ని టాపిక్స్ చెప్పాను నేను, అంటే ఏమేమి ఉంటాయి జనరల్ స్టడీస్లో అంటే బ్రీఫ్గా ఇలా చెప్పాను నేను. సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఆస్పైరెంట్ అనమాట. సో జనరల్గా లిటరలీ స్పీకింగ్ పిఎస్సి అంటే ఎనీ స్టేట్ పిఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎప్పటికి కూడా నియర్లీ 6 months to 1 year ప్రిపరేషన్ ఉంటుందండి వాళ్ళకి. లైక్ ఈ గవర్నమెంట్ లైక్ పాలిటీ, ఎందుకంటే లైక్ పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కానీ లైక్ జియోగ్రఫీ, ఇవన్నీ మోస్ట్ క్రిటికల్ థింగ్స్ అనమాట. వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తున్నారంటే గ్రూప్స్లో నాట్ డైరెక్ట్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్, లైక్ ఎనీ స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తున్నారు అని అడుగుతున్నారు అనమాట క్వశ్చన్స్ ఫామ్లో కూడా. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఇట్ మస్ట్ బి వెరీ క్లియర్ అండ్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ డైలీ. ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే లైక్ వన్స్ నోటిఫికేషన్ హ్యాస్ గివెన్, అంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మస్ట్ బి ఓన్లీ ద రివిజన్. ఓకే అండి. అండ్ ఇప్పుడు షార్ట్ టైం ఉంది, లైక్ సపోజ్ షార్ట్ టైం ఉంది మనకు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ నోట్స్. ఒక టాపిక్ గురించి బ్రీఫ్గా వాళ్ళు ఆ టాపిక్ గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్స్ అనమాట. లైక్ ఇండియన్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, లైక్ ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ లైక్ వాస్ట్ సబ్జెక్ట్. ఎనీ స్టేట్ పిఎస్సి అంటే ఎనీ స్టేట్ ఆస్పరెంట్ అంటే పిఎస్సికి అపియర్ అయ్యే ఎనీ క్యాండిడేట్ కానీ ఆస్పరెంట్ కానీ జనరల్ స్టడీస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పేపర్ అనమాట. సో వన్ ఆఫ్ ద పేపర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ టు గెయిన్ ద మార్క్స్. క్వాలిఫై అవ్వాలంటే దీస్ మార్క్స్ ఆల్సో క్యారీడ్ కదా. సో ఈ పార్ట్ 1 జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అంటే ఇఫ్ దేర్ ఈజ్ అ షార్ట్ టైం, యాక్చువల్లీ ఎనీ ఆస్పిరెంట్ ఏంటంటే 6 months to 1 year ప్రిపేర్ అవుతారు జనరల్ స్టడీస్. ఇఫ్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం ఉన్నప్పుడు ఏం చేయాలి, తక్కువ టైం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో ఉన్న సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ, ఒక్కొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా లైక్ ఒక ప్లాన్ వేసుకొని లైక్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తక్కువ టైం ఉంటుంది, ఆల్మోస్ట్ వీ డోంట్ హ్యావ్ టైం, ఎందుకంటే ఇవి చాలా బ్రాడ్ సబ్జెక్ట్స్. ఓకే, లైక్ జనరల్ స్టడీస్లో ఉండే పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ జియోగ్రఫీ లైక్ బ్రాడ్ సబ్జెక్ట్స్ అనమాట. వీ నీడ్ టు గో త్రూ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏపీ అంటే లైక్ స్టేట్, ఇండియన్ అండ్ స్టేట్, లైక్ కంట్రీ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో 2 ఈవెంట్స్ చదవాల్సి ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తున్నారంటే గ్రూప్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ లేకుండా లైక్ స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అని ఇలా అడుగుతున్నారు. సో వీ నీడ్ టు బీ వెరీ థరో విత్ ద స్టేట్మెంట్, అంటే లైక్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని థరోగా ఉంటే తప్ప మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేము. సో వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రాటజీ వీ నీడ్ అంటే ఓన్ పర్సనల్ ప్రిపరేషన్, అంటే లైక్ నోట్బుక్ లైక్ మన ఓన్ నోట్స్ అనేది ఉండాలండి. ప్రతి ఒక్కరికి పర్సనల్ నోట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. లైక్ ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసింది మేము చదువుతాము అన్నా కూడా ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్, అంటే మన ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ వీ కెన్ అండర్స్టాండ్ అవర్ ఓన్ నోట్స్. సో అలా ప్రతి ఒక్క టాపిక్లో ఏదైతే సరే మనం బ్రీఫ్గా మనకు అర్థమయ్యేలాగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వీ కెన్ రిఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే రైట్. మరి ఇలా నోట్స్ రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఎగ్జామ్కి ముందు అంత సబ్జెక్ట్స్ లైక్ అన్ని టెక్స్ట్ బుక్స్ వేసుకొని మనం చదవలేము, రైట్. సో మన
ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మనకి అర్థమయ్యేలాగా రాసుకున్నారు నోట్స్ ఎప్పుడైతే మనము ప్రిపేర్ చేసుకుంటామో ఆ నోట్స్ని గో త్రూ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదండి, లైక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ మంత్ మనం అప్డేటెడ్గా బ్రీఫ్గా రాసుకుంటూ ఉంటే నోట్స్లో ఎగ్జామ్స్కి ముందు మనం జస్ట్ రిఫర్ చేసేలాగా ఉండాలండి. సో లైక్ ఇంకా మళ్ళీ కన్సర్న్ సబ్జెక్ట్స్కి వస్తే కనుక 350 మార్క్స్ ఇట్ క్యారీస్ అండి పేపర్ 2. సో వీ ఆల్ నో ద స్టార్టింగ్ ఫ్రమ్ ఎనాటమీ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఎనాటమీ ఫిజియాలజీ ఏవైతే ఉన్నాయో త్రూ ఆల్ ద మెడిసిన్ సబ్జెక్ట్స్ టిల్ ద ఫైనల్ ఇయర్ మనం ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతామో 12 సబ్జెక్ట్స్ మనం చదవాల్సి ఉంటుందండి, ఇంక్లూడింగ్ మెట్రోమెడికా, ఫార్మసీ, ఆర్గనాన్, రెపర్టరీ, ఆల్ ద హోమియోపతిక్ సబ్జెక్ట్స్ ఆల్సో. సో ఈ జనరల్ స్టడీస్ విచ్ క్యారీస్ 150 మార్క్స్ అండ్ పేపర్ 2 విచ్ ఈస్ ద కన్సర్న్ మెడిసిన్ సబ్జెక్ట్స్ 350 మార్క్స్ ఆర్ విత్ ద నెగిటివ్ మార్కింగ్స్ అండి. సో ఫ్రమ్ 4th October నుంచి 25th October వరకు we can apply for the examinations. This is regarding the homeopathic medical officer vacancies, and if time permits me I will just give you another video how to prepare in clear. ఓకే, ఇందులో మనం బ్రీఫ్గా చెప్పుకున్నాము, బట్ క్లియర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కూడా ఐ విల్ ట్రై టు పోస్ట్. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బై బాయ్.